పూజ గదిలో ఈ తప్పులు చేస్తున్నారా? అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో ఇల్లు అంటే కేవలం 4 గోడల మధ్య ఉండే నివాసం మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆలయం. మనం దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటాం, కానీ మన ఇంట్లోనే ఆ దైవశక్తిని నిరంతరం ప్రసరింపజేసే శక్తి కేంద్రమే పూజగది. ఈ పూజగది అనేది మన మనస్సుకు, ఆత్మకు ఒక విశ్రాంతి స్థలం. రోజంతా మనం బయటి ప్రపంచంలో ఎదుర్కొనే ఒత్తిడి, నెగటివ్ ఎనర్జీ, అశాంతి అన్నింటినీ పోగొట్టుకుని దైవ ప్రార్థన ద్వారా మళ్లీ శక్తిని పొందే చోటు అది. అయితే చాలామంది భక్తులు ఎంతో భక్తితో పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దానధర్మాలు చేస్తారు, కానీ మా ఇంట్లో ఇంకా సమస్యలు తీరడం లేదు, ఎప్పుడూ ఏదో ఒక చికాకు ఉంటోంది అని బాధపడుతుంటారు. దీనికి కారణం మన భక్తిలో లోపం కాదు, మనం చేసే పూజా పద్ధతుల్లో, ముఖ్యంగా మన పూజ గది నిర్వహణలో మనకు తెలియకుండానే దొర్లే కొన్ని శాస్త్ర విరుద్ధమైన పొరపాట్లు. ఈ పొరపాట్లు చిన్నవే అనిపించవచ్చు, కానీ అవి మన పూజ ఫలితాన్ని అడ్డుకుంటాయి. పూజ గదిలో మనం అస్సలు చెయ్యకూడని తప్పులేమిటి, ఏ పనులు చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదట మనం పూజగది దిశ మరియు వాస్తు గురించి లోతుగా ఆలోచించాలి. వాస్తు పురుషుడు మన ఇంటికి ప్రాణం వంటివాడు. మన శరీరం ఎలాగైతే పంచభూతాలతో నిర్మితమైందో మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది. పూజగదికి అత్యంత శ్రేష్టమైన దిశ ఈశాన్యం. దీనిని మనం దేవమూల అంటాం. శివుడు ఈశాన్య దిశకు అధిపతి. సూర్యోదయ సమయంలో వచ్చే సాత్విక కిరణాలు నేరుగా ఈ మూల నుండే ప్రవేశిస్తాయి. కానీ నేటి కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల లేదా స్థలభావం వల్ల చాలామంది పూజగదిని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 901333938 నంబర్కు కాల్ చేయండి. ముఖ్యంగా మెట్ల కింద పూజగదిని ఏర్పాటు చేయటం అనేది చాలా పెద్ద పొరపాటు. మెట్లు అనేవి రాహువుకు సంకేతం. పైగా మెట్లపై నుండి మనం నడుస్తూ వెళ్తుంటాం అంటే దైవశక్తిపైన మనం పాదాలు పెట్టి నడుస్తున్నామని అర్థం. దీనివల్ల ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే బెడ్రూంలో పూజగది ఉండటం కూడా నిషిద్ధం. ఒకవేళ వేరే దారి లేక అక్కడ ఏర్పాటు చేసుకుంటే కనీసం రాత్రి పడుకునే ముందు పూజగదికి ఒక పవిత్రమైన వస్త్రాన్ని తెరలాగా వేయాలి. పూజగది పక్కన లేదా పైన టాయిలెట్స్ ఉండటం కూడా తీవ్రమైన వాస్తు దోషం. ఇవన్నీ మన ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇక పూజగదిలో మనం ఉంచే విగ్రహాలు మరియు ఫోటోల గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. చాలామందికి దేవుళ్ల ఫోటోలు సేకరించటం ఒక హాబీలా ఉంటుంది. కానీ పూజగది అనేది మ్యూజియం కాదు. అక్కడ కేవలం పరిమితమైన, మనం నిత్యం పూజించగలిగే ఫోటోలు మాత్రమే ఉండాలి. విగ్రహాల విషయంలో ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఇంట్లో పూజించే విగ్రహం 2 నుండి 3 అంగుళాల కంటే పెద్దదిగా ఉండకూడదని అగస్త్య సంహిత చెబుతోంది. ఎందుకు అంటే పెద్ద విగ్రహాలకు నిత్యం ప్రాణప్రతిష్ఠ నియమాలు, అభిషేకాలు, నైవేద్యాలు ఆగమశాస్త్రం ప్రకారం జరగాలి. మనలాంటి గృహస్థులకు అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ విగ్రహాలలోని శక్తి క్షీణించి అది ఇంటికి దోషంగా మారుతుంది. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2 లేదా అంతకంటే ఎక్కువ ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు.
దీనివల్ల ఆ శక్తుల మధ్య ఎనర్జీ క్లాష్ జరిగి ఇంట్లో వాళ్ల మధ్య మనస్పర్ధలు వస్తాయి. విరిగిన గ్లాసులు ఉన్న ఫోటోలు, రంగులు వెలిసిపోయిన పటాలు లేదా భయానక రూపంలో ఉన్న దేవుళ్ల ఫోటోలు పూజగదిలో ఉంచడం నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించటమే. భగవంతుడు ఎప్పుడూ ప్రశాంతంగా మనకు ఆశీర్వచనాలు ఇస్తున్నట్లు ఉన్న రూపాలనే ఇంట్లో ఉంచుకోవాలి. దీపారాధన అనేది పూజలో ఆత్మ వంటిది. దీపం అంటేనే జ్ఞానం. మనం దీపం వెలిగించినప్పుడు ఆ వెలుతురు మనలోని అజ్ఞానాన్ని పోగొట్టాలని ప్రార్థిస్తాం. అయితే దీపం వెలిగించేటప్పుడు చాలామంది చేసే పొరపాటు అగ్గిపుల్లతో నేరుగా ప్రమిదలోని ఒత్తిని వెలిగించటం. అగ్నిదేవుడు పంచభూతాలలో ఒకడు మరియు దేవతలకు హవిస్సును చేరవేసేవాడు. అగ్గిపుల్ల అనేది మలినమైనది. దానితో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ముందుగా ఒక చిన్న ఏకహారతిని లేదా అగరబత్తిని వెలిగించి దాని ద్వారానే ప్రధాన దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవు నెయ్యిని వాడటం వల్ల మన ఇంట్లో సాత్విక శక్తి పెరుగుతుంది. ఆవు నెయ్యి కుదరని పక్షంలో నువ్వుల నూనె వాడాలి. వేరుశనగ నూనె లేదా వంట నూనెలను పూజకు వాడటం అంటే భగవంతుడిని అవమానించడమే అవుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీపారాధనలో మనం చేసే పూజ ఫలితాన్ని నిర్ణయించేది ఆ దీపపు జ్వాల ఏ దిశలో ఉంది అనే అంశమే. సాధారణంగా దీపం జ్వాల ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉండాలి. ఒకవేళ మీరు పువ్వు ఒత్తి ఉపయోగిస్తుంటే అది నిటారుగా ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటుంది. దీనిని ఊర్ధ్వగతి అంటారు. అంటే మన ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడూ ఉన్నతంగా జ్ఞానం వైపు ఉండాలని ఇది సూచిస్తుంది. ఇలా ఆకాశం వైపు జ్వాల ఉండటం సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా అత్యంత శ్రేష్టంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఊర్ధ్వజ్వాల ఉన్న ఇంటిపై దైవ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. చాలామందికి ఉండే ఒక పెద్ద సందేహం, ఉదయం వెలిగించిన వత్తులను సాయంత్రం పూజకు వాడవచ్చా అని. దీనికి సమాధానం ఖచ్చితంగా వాడకూడదు. శాస్త్రం ప్రకారం ఒకసారి వెలిగించిన వత్తి నిర్మాల్యం కిందకు వస్తుంది. నిర్మాల్యం అంటే దైవానికి అర్పించిన తర్వాత మిగిలినది. ఉదయం చేసే పూజ సూర్యభగవానుడికి, సాయంత్రం చేసే ప్రదోషకాల పూజ శివశక్తి స్వరూపానికి సంకేతం. ప్రతి పూజలోనూ మనం భగవంతుడికి తాజా వస్తువులనే అర్పించాలి. పాక్షికంగా కాలిన, నల్లబడిన పాత వత్తులను మళ్లీ వెలిగించటం వల్ల ఆ పూజకు సంపూర్ణ ఫలితం ఉండదు సరికదా. అది అశుభానికి సంకేతం అని కూడా చెబుతారు. సైంటిఫిక్గా చూస్తే కూడా ఒకసారి కాలిన వత్తిలో కార్బన్ పేరుకుపోయి ఉంటుంది. దానివల్ల మరుసటిసారి వెలిగించినప్పుడు పొగ ఎక్కువగా వస్తుంది. ఇది పూజగది వాతావరణాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ప్రతి పూజకు కొత్త వత్తుల్నే వాడండి. ఇది మీ భక్తికి, శ్రద్ధకు నిదర్శనం. పువ్వులు మరియు నిర్మాల్యం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి అలంకరించిన పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని మరుసటి రోజు పూజ వరకు అలాగే ఉంచడం వల్ల పూజగదిలో నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. పువ్వులు వాడిపోయిన వెంటనే వాటిని తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. నిజానికి ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే పాత పువ్వులన్నీ తీసివేసి గదిని శుభ్రం చేసి ఆ పైనే కొత్త పూజ మొదలుపెట్టాలి. ఆ పాత పువ్వులను కూడా చెత్తబుట్టలో వేయకూడదు. మన పూర్వీకులు వాటిని పారే నీటిలో వేసేవారు. అది కుదరకపోతే ఇంటి ఆవరణలో ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా మొక్కల మొదట్లో వేయాలి. అలాగే దేవుడికి పెట్టే నైవేద్యం గురించి కూడా కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. దేవుడికి మనం పెట్టేది ఏ పదార్థమైనా సరే అది మనం రుచి చూడకముందే భగవంతుడికి అర్పించాలి. కొంతమంది వంట చేస్తున్నప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో అని నోట్లో వేసుకుంటారు. అలా చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం మహాపాపం. భగవంతుడికి మనం ఇచ్చేది ఏదైనా అత్యంత శుద్ధిగా ఉండాలి. నైవేద్యం పెట్టిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై దానిని ప్రసాదంగా స్వీకరించాలి.
గంటల తరబడి నైవేద్యాన్ని దేవుడి ముందే వదిలేయటం వల్ల దానికి దోషం పడుతుంది మరియు క్రిమి కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పితృదేవతల ఫోటోల విషయంలో మనలో చాలామందికి గందరగోళం ఉంటుంది. మన తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చనిపోయిన తర్వాత వారిని దైవంతో సమానంగా పూజిస్తాం. కాని శాస్త్రం ప్రకారం దేవతలు వేరు, పితృదేవతలు వేరు. అందుకే దేవుడి పటాల మధ్యలో చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదు. ఇది వాస్తు దోషానికి మరియు ఆధ్యాత్మిక ఆటంకాలకు కారణమవుతుంది. పితృదేవతల ఫోటోలను ఎప్పుడూ దక్షిణ దిశ గోడపై విడిగా ఉండాలి. దేవుడి గదిలో కాకుండా హాల్లో ఒక ప్రత్యేక ప్రదేశంలో వారిని ఉంచుకోవడం ఉత్తమం. పూజ చేసేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా నేలపై కూర్చుని పూజ చేయకూడదు. నేలపై కూర్చుంటే మనం చేసే పూజ వల్ల మనలో కలిగే శక్తిని భూమి గ్రహిస్తుంది. అందుకే ఒక చాప, చెక్కపీట లేదా వస్త్రం వంటి ఆసనంపై కూర్చుని మాత్రమే పూజ చేయాలి. ఈ ఆసనం మనల్ని భూమి నుండి ఇన్సులేట్ చేసి మనలోని దైవశక్తిని మనలోనే నిక్షిప్తం చేస్తుంది. పూజ గదిలో శంఖం మరియు గంట ఉండటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఘంటానాదం చేయటం వల్ల మనస్సులోని దురాలోచనలు పోయి దైవచింతన కలుగుతుంది. కాని పూజ గదిని ఎప్పుడూ స్టోర్ రూమ్ లాగా వాడకూడదు. పనికిరాని వస్తువులు, పాత వార్తాపత్రికలు, మురికి బట్టలు పూజ గదిలో ఉంచటం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. పూజ గది ఎప్పుడూ సుగంధభరితంగా ఉండాలి. అగరబత్తుల ధూపం లేదా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల గాలిలోని దోషాలు తొలగిపోయి దేవతలు ఆ గదిలో నివసిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పూజ గదిలో ప్లాస్టిక్ పాత్రలను వాడకండి. రాగి, వెండి లేదా ఇత్తడి పాత్రలను వాడటం వల్ల సానుకూల తరంగాలు మెరుగ్గా ప్రసరిస్తాయి. ఈ నియమాలన్నీ పాటించటం వల్ల మన ఇంటి వాతావరణం మారిపోతుంది. ప్రతికూలతలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. భక్తి అనేది కేవలం మంత్రాలు చదవటంలోనే లేదు. మనం భగవంతుడిని ఎంత గౌరవిస్తున్నాం, ఆయన ఉండే గదిని ఎంత పవిత్రంగా ఉంచుతున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. పైన చెప్పిన విషయాలను మీరు శ్రద్ధగా పాటించి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులు, బంధువులకు ఈ పవిత్రమైన సమాచారాన్ని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ద పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పూజ గది గురించి ఇంకేవైనా సందేహాలు ఉంటే లేదా మీరు పాటిస్తున్న ప్రత్యేక పద్ధతులు ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ ఒక్క కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ధన్యవాదాలు.